శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇప్పుడు మనం చిత్తా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు ఎలా ఉంటారో చూద్దాం. చిత్తా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు వారి డేర్ అండ్ డాషింగ్ అంటారు చూసారా, ఆ తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా డేర్గా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. వారి ఆలోచనలు కరెక్ట్ అయిన తత్వం కలిగి ఉంటారు. తొందరగా పని విషయంలో కానీ ఏదైనా కూడా తొందరగా కోపపడే తత్వానికి కూడా ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వీరిని చిన్న విషయాన్ని కూడా పలకరించిన కోపపడే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేద్దాం అనుకున్న విషయంలో కానీ ఏదైనా కూడా వారిని ఏమన్నా హర్ట్ చేసినా తొందరగా కోపపడే తత్వాన్ని, శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్న ఆలోచన కూడా ఎక్కువ కలిగి ఉంటారు. కానీ వీరంత మంచి మనసు బయటకు కనపడ్డంత క్రూరత్వం లోపల ఉండదు. కొంత మంచి మనస్తత్వం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరిని నమ్మారంటే మాత్రం మనస్ఫూర్తిగా ఎవ్వరూ వదిలిపెట్టారు. ఎంత మంచి వ్యక్తులుగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి వ్యక్తులుగా వీరు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా క్లారిటీగా ముందుకెళ్ళడానికి కానీ కొంత పాజిటివ్ కానీ అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఏదైనా సమస్య ఉంటే మాత్రం గతంలో కన్నా కూడా కొత్తగా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కూడా, ఉన్న సమస్యలు తీర్చుకొని ముందుకెళ్ళే అవకాశం కూడా బాగా కలిగి ఉంటారు. ఎడ్యుకేషన్ అనేది వీరి జీవితంలో చాలా పాజిటివ్గా ఉందంటే వానాకాలం చదువు అంటారు చూసారా, అలా అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఈ నక్షత్ర జాతకులు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వానాకాలం చదువులాగా వీరి ఎడ్యుకేషన్ అంతా కూడా కింద మీద పడే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఎడ్యుకేషన్ అనేది అంత పాజిటివ్గా లేదు, ఇబ్బంది కలిగించేది కానీ కొంత పాజిటివ్గానే ముందుకెళ్ళే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువగా కలిగి ఉంటారు. వివాహానికి సంబంధించినంతవరకు కూడా భార్యాభర్తల బంధం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి వివాహం అనేది ఎక్కువగా పెద్దవారు కుదిర్చిన పెళ్ళి, అంటే ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎక్కువయ్యే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంత పట్టుదల మొండితనం ఉన్నా కూడా వైవాహిక జీవితానికి కొంత క్లారిటీగా ముందుకు వెళ్ళే అవకాశం, భార్యాభర్తల విషయంలో కూడా క్లియర్గా చూసుకుంటూ ముందుకెళ్ళడానికి కూడా మంచి వ్యక్తిత్వం, అంటే కాసేపు స్టార్ టెంపర్ అయినా మళ్ళీ కలిసిబాటు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ఉద్యోగం అనేది వీరి జీవితంలో చాలా పాజిటివ్గా స్టెప్ వేసే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా వీరు ఉద్యోగం చేయడానికన్నా కూడా ఇంట్లో గృహానికి ఎక్కువగా అంకితం, గృహలక్ష్ములుగా ఉంటారు చూసారా. ఉద్యోగం చేస్తున్నా కూడా గృహలక్ష్యాలకు ఎక్కువగా ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా హెల్త్ విషయంలో మాత్రం కొంత చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇబ్బంది అయితే లేదు. ఈ నక్షత్ర జాతులు కంపల్సరిగా పగడ ఉంగరం ధరించడం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం, మంగళవారాన్ని పాజిటివ్గా తీసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. లక్కీ నెంబర్గా 9గా చూసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.